జీవ మరణములు నాలుక వశం అంట. లైఫ్ అండ్ డెత్ పవర్ ఎక్కడుంది? టంగ్. నీ మైండ్ కాదు. మైండ్లో ఎన్నో తలంపులు వస్తాయి, కానీ చివరిగా నువ్వేం మాట్లాడుతున్నావు అంటే ఏది అంగీకరిస్తున్నావు, ఏంటి దేనికి ఆమెన్ అంటున్నావు, ఏది సత్యం అంటున్నావు, నీ నాలుక ఏది అంగీకరిస్తున్నావు దాని తగినట్టుగా ఉంటుందంట. వాట్ ఆర్ యు స్పీకింగ్? కొన్నిసార్లు పిల్లలు తప్పు చేసిన ఈ నోరు అదుపులో పెట్టుకోవాలి. తల్లిదండ్రులకు అధికారం ఉంది. నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఫలం, ఎవరికి ఇస్తున్నావు అధికారం? దేవుడి దీవెనలుగా, అపవాది నాశనాలుగా. ఎందుకంటే వాడు పొంచున్నాడు, ఎవ్వరు పర్మిషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో మాట చెప్పాలంటే వాడు పొంచున్నాడు, కొట్టరా వాడిని అంటే కొడతానికి. కుటుంబంలో, నీ జీవితంలో, నీ విషయంలో, నీ పనిలో నువ్వేం మాట్లాడుతున్నావు? విశ్వాసపు మాటల, అవిశ్వాసపు మాటల, జీవపు మాటల, నాశనపు మాటల. కొంతమంది కొన్నిసార్లు దేవుడు కార్యం జరిగిస్తారు, ముందే వీరే చెప్పించుకుంటారు, ఇది అవ్వదు, ఇది అవ్వదన్న తర్వాత దేవుడు ఎందుకు చేస్తాడు? సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఫెయిత్. నా దేవునికి సాధ్యం, నాకని కాదు, నా దేవునికి సాధ్యం, నా జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు.